సంతోషమే అని. అంచేత అందరినీ కలుపుకుని ఎవరికి మనసుకి ఎటువంటి ఉద్వేగాలు కలగకుండా చేసేటువంటి పని, అదే వేదం చేసిన పని. కొంతమందికి క్షేమాన్ని, మరికొంతమందికి క్రోధాన్ని, కోపాన్ని కల్పించేటువంటిది అయితే అది ఇంతకాలం ఉండదు. మనం ఇవాళ చేసేటువంటి చిన్న చిన్న మార్గాలన్నీ 10 మందిని చేరతీద్దాం అనుకుంటే 100 మంది దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా అందరినీ కలుపుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా? విశ్వస్య కళ్యాణం వస్తు అని కదా మన భావన. ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, దానికి మార్గం ఏది అని ఆలోచించాలి. ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి అంటే నా ఇల్లు నా వాకిలి కాదు, అందరూ బాగుండాలి. ప్రాణికోటే కాదు, చేతనాచేతనమైన జగత్తు అంతా బాగుండాలి. దీనికి మార్గం ఏది అని వెతికితే దానికి ధర్మం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయిస్తే ధర్మం వల్ల ఈ వేదం అంతా లోకమంతా రక్షింపబడుతుంది అని. మరి ఆ ధర్మం రక్షింపబడడం ఎలాగా అని ప్రశ్న. దానికి శంకర విజయ కావ్యంలో విద్యారణ్య స్వాముల వారు శంకరాచార్య వారి చరిత్ర రాస్తూ చిన్న కథ ముందు ప్రారంభించారు. ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీ పరమశివులు కుటుంబం అంతా చక్కగా ఉన్నారు. ఆయన ఓ పక్కన గణపతి ఉన్నాడు, ఓ పక్కన కుమారస్వామి ఉన్నాడు, ఓ పక్కన ప్రమథగణాలన్నీ ఉన్నాయి. మహర్షులు అందరూ కూడా వచ్చారు, స్వామిని అని వేణు వల్ల కోనియాడుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. దేవతలందరూ వచ్చి మొరబెట్టుకుని నమస్కారం చేశారట. ఏటయ్యా ఇలా వచ్చారు అందరూ? చాలా కష్టంగా ఉందండి, కలియుగం వచ్చేసింది, ఎక్కడ ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు కనపట్టలేదు, స్నాన సంధ్యావందనాదుల జోలికి పోవటం లేదు, శృతి వేదం అనేసరికల్లా అందరూ చెవులు మూసుకుంటున్నారు, ఎక్కడ వేదం కానీ వేదోక్తమైన కర్మకాండ కానీ ధర్మాలు కానీ ఏమీ లేకుండా పోయాయి. ఇలా కనుకైతే ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది అని 3 కాండలు ఉన్నాయి. ఈ కాండత్రయాత్మకమైనటువంటి వేదం ఇది కనుక బాగా బలంగా ఉంటే బ్రాహ్మణులందరూ బాగుంటారు. అది మాకందరికీ తెలిసిన విషయమేనండి, మీరు చెప్పక్కర్లేదు. ఎక్కడైనా వేదసభ అయితే పుచ్చుకునే వాళ్ళందరూ బ్రాహ్మణులు ఉంటారు, తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు? గౌతమి పుష్కరాలలో గోదావరి నదికి మీటింగ్ ప్రెస్లో మేమందరం ఉన్నాం. ఒక పత్రికా విలేకరి సోదరుడు చక్కగా అడిగాడు, ఏమంటే ఎన్ని మంది వస్తారండి? 10 లక్షల మంది వస్తారండి అంచనా. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారండి ఇక్కడ అంటే, ఏదో నదిలో చేస్తారు, దాన ధర్మాలు చేసుకుంటారు, పితృదేవతలకి ఏదైనా కార్యక్రమాలు చేస్తారు. మంచిది. మనిషికి రూపాయి వేసాడు అనుకోండి, పోనీ కనీసం ఇదంతా ఎవరు అంటే ఈ బ్రాహ్మణులకే చెందుతుంది. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మొత్తం 10 లక్షల మంది వచ్చినటువంటి డబ్బుని ఈ 25 మందికి తీసుకెళ్ళిపోతారా అండి అని అడిగాడు అతను. అది ఎంత డైరెక్ట్ ఆన్సర్, ఎంత ఉద్వేగభరిత. ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా వీళ్ళే పట్టుకుపోతున్నారు. అది అలా కాదు నాయన, నేను చెప్పే మాట నేను చెప్తాను విను, మీ మాట నువ్వు చెప్తే బాగానే ఉంది. ఇప్పుడు వినేటువంటి పద్ధతిలో కొంచెం ఓపికగా విను. నువ్వు ఏదైనా 1 రూపాయి ఇచ్చినావు అంటే ఎందుకు ఇస్తున్నావు అంటే నీ పాపాలు పోవడం కోసం, నీ దుఃఖాలు పోవడం కోసం, నీకేదో లాభం వస్తుందనే ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావు. ఈ 10 లక్షల మంది పాపాలని వాళ్ళ దుఃఖాలని అందరూ 25 మంది సిద్ధపడుతున్నారయ్యా. నీకు ఎంత పుణ్యం ఉంటుంది చూసుకో, ఆలోచించుకో. ఇక్కడికి రోగం వస్తే డాక్టర్ నీ చేతుల్లో ఉండేటువంటి అవయవాన్ని కోసి వాళ్ళకి 10,000 సమర్పించి, ఈ కాలు లేదు బాగుంటాడు, నీ చేతికి పెళ్లి లేదంటాడు, నీ శరీరంలో ఉండే భాగాన్ని చెక్కొట్టిన డాక్టర్కి వేలాది రూపాయలు నువ్వు సమర్పిస్తున్నావు. నీ పాపాలన్నీ పోతాయనే విశ్వాసంతో నీ పాపాలన్నీ దుఃఖాలన్నింటినీ పోగొట్టడానికి ఉపాయం చెప్పేటువంటి చేతిలో 1 రూపాయి పెట్టడానికి నీకు ఇంత బాధ ఎందుకు వస్తుంది? పైగా వీళ్ళు ఏమి డిమాండ్ చేయట్లేదు, మీ అంతటా మీరుగా మీ ఇస్తే పుచ్చుకుంటారు అనేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ దానం చేస్తారనే విశ్వాసం ఉందా? లేదు. మరి ఈ డబ్బంతా బ్రాహ్మణులకే చెందిపోతుంది అనేటువంటి మాట అనుకోకు. వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించడానికి లోకంలో పుట్టిన వాళ్ళు ఈ ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడి చేత నిర్మింపబడిన జాతి. వాళ్ళ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. ఆ కర్మ, ఆ వేదాధ్యయనం, అధ్యాపనం, వేద రక్షణం ఇలాంటి గొప్ప పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ జాతి అంతా రుణపడి ఉంది కనుక మనం రుణం తీర్చుకోవడంలో మనం చాలా తప్పులు చేస్తూ పోయి ఎప్పుడో ఒకసారైనా చిన్న పని చేస్తున్నాం. అంతేదా ఇదంతా మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనేటువంటి భావం పనికిరాదయ్యా.
దానం చేసేది శ్రద్ధతో చేయాలి, వినయంతో చేయాలి, భయంతో చేయాలి, భక్తితో చేయాలి తప్ప నేను కనుక ఇంత చేస్తున్నాను అనే మాట అనుకోకూడదు అంటే సంతోషించాడు ఆయన. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఒక మనిషి ఇంటికి భోజనానికి వస్తాడు అంటే నువ్వు చేసే ప్రయత్నం, మరి ఏ ముఖ్యమంత్రి గారు మన ఇంటికి డిన్నర్కి వస్తారు అంటే చేసే ప్రయత్నం ఎంత తేడా ఉంటుంది. నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఒక మనిషి భోజనం కోసం ఇంత ఖర్చు ఎందుకండి అనుకుంటావా? ఆ గొప్ప వ్యక్తి రాష్ట్ర అధినేత మన ఇంటికి వస్తున్నారు అంటే దానికి నువ్వు ఎంతో శ్రద్ధతోటి, ఎంతో భక్తితోటి, ఎంతో ఖర్చు పెట్టుకుని దానికి ఆయనకి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నావు కదా. అలాగే ఒక రాష్ట్రానికి అధిపతిగా ఉన్న ఒక్క వ్యక్తి మన ఇంటికి వస్తే 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఈ సంస్థ అధిపతి అయినటువంటి దేవతలను అందరినీ మనస్సులో పెట్టుకుని అన్ని దేవతల యొక్క సమష్టి రూపంగా ఎదవత్త మన ఇంటికి వస్తే ఎంత భయభక్తితో మనం ఆదరించాలి, ఏ స్టేజ్లో మనం స్వాగతం చెప్పాలి అది ఆలోచించుకోవయా అంటే అది నిజమేనండి, సంతోషించి తప్పకుండా చేయాల్సింది. ఇది రామాయణ పక్కన పెట్టండి. స్వామి చెప్పింది ఏంటి అంటే కారణ ప్రయాత్మకే వేదే ద్విజోధృతి స్యాద్ ద్విజోధృతి అంటే బ్రాహ్మణులు మా మాట ఏం చెప్పారండి అని ఇంకో ఆయన వచ్చి, బ్రాహ్మణులు బాగుపడతారు బాగానే ఉంది, మన మా మాట ఏంటి అని అంటే వేదాలు బ్రాహ్మణులు 2 బాగా ఉంటే తదధీనత్వాత్ సర్వకర్మణామని ఆ బ్రాహ్మణులు మనందరి చేత పనులన్నీ చేయిస్తారు కనుక మంచి వైదిక కర్మలన్నీ ఆచరింపబడుతూ ఉంటే వాళ్ళ వల్ల జగత్తంతా బాగుపడుతుంది, ధర్మం బాగుపడుతుంది, ధర్మం వల్ల జగత్తంతా రక్షింపబడుతుంది. ఈ చైన్లో మొదటిది వేద రక్షణం, ఆ వేద రక్షణం వల్ల బ్రాహ్మణ సేవ, ఆ తర్వాత ధర్మ సంస్థాపన, తర్వాత జగద్రక్షణ. ఈ లింక్ కోసమని జగత్తును రక్షించాలి అనుకునేటువంటి స్వామి అంతా కూడా మొట్టమొదటిలో వేదాలు రక్షించాలయా, అసలు మూలస్తంభం అక్కడ చెడిపోయింది, మొత్తం ఈ వీటి జాతిని అంతటినీ ఎలాగ మనం చేతిలో అదుపులో పెట్టుకోవడం అని ఆలోచించారు పాశ్చాత్యులు. ఒకటే పెట్టుకోవడం మొదట్లో ఈ వేద విద్యను నశింపజేసేస్తే తర్వాత ఇండియా అంతా మన చేతిలో ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. మన విజ్ఞానానికి మూలకందమైనటువంటి వైదిక వాంగ్మయాన్ని ఎప్పుడైతే మనకి దూరం చేసేసారో మనం బానిస బతుకుతున్నాం, వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నాం, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతున్నాం. కానీ మన విద్య మనకుంటే, మన విజ్ఞానం మనకి స్వాధీనమైతే, మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం ఒకరికి జవాబుదారీగా ఉండాల్సిన పని లేదు, అందరూ మన కాగా పాదాల దగ్గరే ఉంటారు. కాబట్టి ఈ దేశం సౌభాగ్యం అంతా ధర్మం మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఇది ప్రపంచానికి అంతటికీ భిక్ష పెట్టేటువంటిది కాబట్టి వేద రక్షణం చేయాలి అని. మరి కాండత్రయం అన్నారు కదా, 3 కాండల మాట ఏమిటి అంటే అక్కడ కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 కాండలు ఉన్నాయి. దాంట్లో కర్మకాండని ఉద్ధరించడం కోసం స్వామి చాలా చిరునవ్వు నవ్వుతూ కుమారస్వామి వారి వైపు చూశారట. ఒకసారి ఆ సభలో కుమారస్వామి ఉన్నారు. అంటే ఆయన అభిప్రాయం ఏంటి? శివ అభిప్రాయాన్ని గమనించిన కుమారుడు ఏం చేశారు, నేను కుమారుల భట్టపాదులుగా భూలోకంలో పూర్వమీమాంసా శాస్త్ర ప్రణయనం చేసి యజ్ఞయాగాది కర్మలను, వైదిక ధర్మాన్ని అంతటినీ వృద్ధిపరుస్తాను అన్నట్టు. తర్వాత సంకర్షణ, పతంజలి అనే 2 మహర్షులు ఉపాసనాకాండకి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇప్పుడు బేస్ అంతా తయారైన తర్వాత కర్మకాండ, ఉపాసనాకాండ ఈ 2 బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు స్వామి శంకర భగవత్పాదాచార్యుల వారిగా భూలోకంలో అవతరించి నేను ఆ జ్ఞానకాండని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని నేను ప్రచారం చేస్తాను అని నడుం కట్టుకున్నారు. ఈ కలియుగం పద్ధతి. మొట్టమొదట్లో దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి ఇలాంటి గురువులు ఉండేవారు. ఆది కపిలాచార్య స్వామి వారు గురువుగా ఉండేవారు అన్నారు. ద్వాపర యుగంలోసరికి దత్తుడు, వేదవ్యాసుల వారు అన్నారు. కలియుగంలో కలవు సహశిష్యై చతుర్భి శంకరో అవతరిష్యతి అని శంకరుడు భూలోకంలో అవతరించి షణ్మత స్థాపనాచార్యులుగా పంచాయతన పూజా పద్ధతిని ప్రచారం చేయించిన వారిగా అందరికీ సమన్వయాన్ని సాధిస్తూ ఎటువంటి విద్వేషాలకి అవకాశం లేకుండా సర్వమత సామరస్యాన్ని, సర్వలోక క్షేమాన్ని కోరి ఒక రకమైనటువంటి ధర్మ మార్గాన్ని మనకి ప్రచారం చేశారు. ఆయన చెప్పినటువంటి మార్గం వేదం ప్రధానం. వేదంలో పూర్తిగా వేదమంతా ప్రమాణము అని చెప్పడానికి జ్ఞానకాండ యొక్క పారమ్యాన్ని అంగీకరిస్తేనే కుదురుతుంది తప్ప కర్మే ప్రధానము అని అనుకుంటే పూర్వకాండ మట్టికి హాయిగా ఉంటుంది.
ఉత్తరకాండలో బ్రహ్మ ప్రతిపాదక వాక్యాలు, జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించే వాక్యాలు అవన్నీ కూడా ఎందుకు నిలువ లేకుండా పోతాయి. అలా కాకుండా బ్రహ్మపారమ్యాన్ని, పరమార్థాన్ని, జ్ఞానాన్ని ఒప్పుకునే వాళ్ళకి మరి పూర్వభాగం అంతా వేస్ట్ అవుతుందేమో అనే ప్రశ్న అక్కల్లా. ఆ జ్ఞానం కలగడానికి చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి కలగడానికి వేదిక కర్మాచరణం చేయాలి. కాబట్టి కర్మకాండను అంతటినీ ఒప్పుకుంటూ ఇదంతా చేసిన తర్వాత ఆ యోగ్యతని సంపాదించుకుని మనస్సులో పరిశుద్ధి ఏర్పడిన తర్వాత, వైరాగ్యం కలిగిన తర్వాత, శాంతి, దాంతి మొదలైన గుణాలన్నిటినీ సమకూర్చుకుని తర్వాత యోగ్యుడైనటువంటి గురువుని పొంది ఆ గురువుపదేశం చేత మనం కృతార్థులం అవుతాము. అప్పుడు జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది అని ఒక ప్రణాళికగా, ఒక పద్ధతిగా ఈ జీవితాన్ని అంతటినీ కూడా మనకు ఉపదేశం చేశారు. దాంట్లో మనకేదో తెలివితేటలు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడడం కాదు. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. నీ ఆలోచన కరెక్టే, కానీ నీ ఆలోచన వేదానికి అనుగుణంగా ఉండాలి. వేదంలో చెప్పిన దానికి సంబంధించి దానికి అవిరుద్ధంగా ఉండాలే తప్ప నీ తోచినట్టుగా నేను ఆలోచించగలను కనుక నా తోచినట్టుగా ఆలోచిస్తాను అనే మాట మాత్రం ఒప్పుకోకూడదు. దానిలో కూడా విప్రులు నన్ను పూజ చేయాలి అన్నాం. విప్రులు ఎలా ఉండాలి? స్వలాభ సంతుష్టాన్, అంతే. వాళ్ళకి భగవంతుడు వాళ్ళు మనకి ఇది ఇచ్చాడు చాలు, ఇంతకంటే ఎక్కువ కావాలి అని వెంపర్లు ఆడరు, ఇది లేదంటే బాధపడరు, వస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అలాంటి విప్రులకి ఉండాల్సినటువంటి గొప్ప గుణం కూడా ఇంతవరకు మనం భాగవతం విన్నాం. ఆ భాగవతంలోనే ఓ శ్లోకం కూడా ఉంది. విప్రా ద్విషడ్గుణయత వరవిందనాభ పాదారవింద విముఖాత్ శపథం వరిష్టం మన్యే అన్నాడు. వాళ్ళ ఆ విప్రులై వేదాధ్యయనం చేస్తూ వారికి భగవంతుని యందు విశ్వాసం కలిగి శ్రీహరి యొక్క భక్తి కనుక లేకపోతే అంతకంటే శపథుడు చాలా గొప్పవాడు అని వేదవ్యాసుల వారన్నంత మాట. అంటే భక్తి లేనిటువంటి పాండిత్యం కానీ, భక్తి లేని నేను గొప్ప జాతిలో పుట్టాను, ఎందుకు భక్తి లేకపోతే ఏం ప్రయోజనం? ఏ జాతిలో పుట్టినా భక్తుడైన వాడు కృతార్థుడు. బ్రాహ్మణుడిగా పుట్టాను, వేదం చదువుకున్నాను, నాకు దేవుడు అంటే నమ్మకం లేదండి అంటే ఏం ప్రయోజనం? వేదాధ్యయనం అంటే ఏంటి? సంభవనల కోసమేనా? కాదు. ఒక చరిత్ర చెబుతూ, ఒక పూర్వం బ్రాహ్మణ కుమారుట్ట, స్కాంద పురాణంలో ఉంది కథ. ఆ బ్రాహ్మణ కుమారుడు చాలా బాగా చదువుకున్నాడు, అంతా అయింది. మళ్ళీ జన్మాంతరంలో మళ్ళీ బ్రాహ్మణుడిగానే పుట్టాడు. ఆ పుట్టిన స్థితిలోనే పుట్టడంతో తండ్రి గారు పోయారు. 4-3 ఏళ్ళు అయ్యేసరికి తల్లి పోయింది, అనాథ అయిపోయాడు. ఎవరో ఇంకో ఆవిడ పెంపుదలలో పెరిగాడు. ఓ మహర్షి దగ్గరికి వెళుతుంది ఆ తల్లి ఈ పిల్లల్ని తీసుకుని. వెళ్ళిన తర్వాత ఏమండి, ఆ మహర్షి, అయ్యో పాపం ఈ బ్రాహ్మణ కుమారుడు, ఈ క్షత్రియ కుమారుడు, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు, వీళ్ళు నీ చేత పెంపొంచబడేటువంటి అవకాశం వచ్చింది, విధి లీల గొప్పది కదా అన్నట్టు. అని అంటే ఆ తల్లి, ఏమిటండి వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలుసుకుందాం అనుకుంటున్నాను, నాకు చెప్పండి అని అడిగింది. చెప్పండి అంటే ఆ రాజుగారు కుమారుడు పరిస్థితి ఇలాంటిదే. వాడు పుట్టిన వెంటనే రాజ్యం పరహస్తగతం అయిపోయింది, శత్రువులు దారిదోపిడీ చేశారు, మొత్తం అంతా రాజ్యం పోయింది, ఆ రాజుగారు చచ్చిపోయాడు, ఆ రకమైనటువంటి తల్లి పోయింది, వాడు అనాథగానే ఉన్నాడు, ఈ పిల్లడు అనాథగానే ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఓ వితంతు బ్రాహ్మణ స్త్రీ చేత పెంచబడ్డారు. ఇది కథాకలది. వాళ్ళు కారణం ఏం చెప్పారు అని అంటే, ఈ రాజకుమారుడు ఇవాళ ఇలా ఎందుకు అయ్యాడు అని అంటే, వీళ్ళ నాన్నగారు పూర్వం ఒక దేశపు చక్రవర్తి, ఆయన శివారాధన చేస్తూ ఉండేవాడు, ప్రదోష వ్రతం అనేటువంటి వ్రతాన్ని పెట్టుకునేవాడు. మధ్యలో వ్రతభంగం చేసి